హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక బెస్ట్ ఐడియాని మీ ముందుకు తీసుకొచ్చాను. దీనికి మనం కొంచెం టైం స్పెండ్ చేస్తే చాలు, ఇలాంటి అందమైన ఆర్గనైజర్ అనేది మన ఇంట్లోనే ఉండి ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలాంటివి మార్కెట్లో కొనాలంటే మనకి చాలా కాస్ట్ ఉంటుంది. ఇందులో డిఫరెంట్ సైజులో పాకెట్స్ ఉండటం వల్ల మనకి అవసరమైన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, పేపర్స్, బుక్స్, ఆధార్ కార్డ్స్ ఇట్లాంటివన్నీ కూడా ఒకే దగ్గర పెట్టుకొని ఉంచుకోవచ్చు. ఏదన్నా అర్జెంట్ పని మీద మనం బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు వీటి కోసం వెతుక్కోకుండా అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. దీనికి నేను యూజ్ చేసింది బ్లౌజ్ కుట్టినాక మిగిలిన చిన్న పీసు, ఇంకొకటి ఓల్డ్ టాపు, ఇంకా శారీస్ కొన్నప్పుడు పైన కవర్లు వస్తాయి కదా, ఆ కవర్ నుంచి తీసుకున్నాను ట్రాన్స్పరెంట్ షీట్. బయట ఓన్లీ జిప్పులు మాత్రమే నేను కొన్నాను. అవి కూడా చాలా తక్కువ కాస్ట్, 10 to 15 రూపీస్లో నాకు 2 జిప్పులు అనేవి వచ్చేసినాయి. ఇంకెందుకు ఆలస్యం, ఇక వీడియోలోకి వెళ్దామా. దీనికోసం లెంత్ విడ్త్ 16x12.5 ఉండేటట్లుగా 3 పీసులు తీసుకోవాలి. అది అడుగున లైనింగ్, మధ్యలో కవరు, పైన మెయిన్ షీట్ వేసుకొని మూడింటిని 4 వైపులా పైన కుట్టుకోవాలి. 4 వైపులా కుట్టుకున్న తర్వాత ఈ చివర్లన్నీ నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక దాన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసి ఓపెన్ సైడ్స్ 2 వైపులా చిన్న కర్వ్ షేప్ ఇవ్వాలి. అదే షేప్లో అది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీని పాకెట్స్ కోసం 12.5x7.5 పొడవు వెడల్పులతోటి 2 ముక్కలు తీసుకోవాలి. వీటిలాగానే ట్రాన్స్పరెంట్ షీట్లు 7.5x5.5, 7.5x4.5, ఒక పెద్దది ఒకటి చిన్నది, 2 ట్రాన్స్పరెంట్ షీట్లు కూడా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఈ ట్రాన్స్పరెంట్ షీట్లలో చిన్నదానికి 2 వైపులా, పెద్దదానికి పై వైపున మాత్రమే పైపింగ్ అనేది చేసుకోవాలి. అలాగే ఇంకా 2 పీసులు తీసుకున్నాం కదా, అందులో ఒకదానికి ఇలా క్లాత్ని జాయిన్ చేసుకొని ఫోల్డింగ్ అనేది చేసుకొని పైపింగ్ లాగా కుట్టుకోవాలి. ఇలా పైపింగ్ చేసుకున్న తర్వాత వీటికి జిప్ కుట్టుకోవాలి. అడుగున జిప్పు పెట్టి పైన ఈ ట్రాన్స్పరెంట్ కవర్లు పెట్టి స్ట్రైట్గా 2 వైపులా కుట్టుకోవాలి. తర్వాత ఎడ్జెస్ అనేవి నీట్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఎడ్జెస్ నీట్గా కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న 2 పీసుల్లో నుంచి ఒకదాన్ని పైపింగ్ వేయకుండా ఉన్నదాన్ని తీసుకొని దాని మీద ఈ ట్రాన్స్పరెంట్ షీట్ పెట్టి 3 వైపులా కుట్టుకోవాలి. ట్రాన్స్పరెంట్ షీట్ మీద డైరెక్ట్గా కుట్టలేం కాబట్టి ఇలా పేపర్ పెట్టి పేపర్ మీద కుట్టాను. తర్వాత పేపర్ అనేది తీసేస్తున్నాను. ఈ పేపర్ ఎలాగైతే ఉందో ఆ విధంగా నేను కింద వైపున 2 పాకెట్స్ వచ్చే విధంగా పైన కూడా ఒక కుట్టు అనేది వేసుకున్నాను. తర్వాత దీనికి పైన వైపు పైపింగ్ చేసుకొని దీన్ని మెయిన్ క్లాత్కి జాయిన్ చేసుకోవాలి. ఇలా కుట్టిన దానికి ఎడ్జెస్ అనేవి నీట్గా కట్ చేసుకున్నామంటే ఒక సైడ్ పాకెట్ అనేది మనకి రెడీ అవుతుంది. రెండో సైడ్ పాకెట్ కోసం
ఇంకో 2 పీసులు తీసుకోవాలి. అందులో ఒకటి ట్రాన్స్పరెంట్ షీటు, ఒకటి మామూలు పీస్ తీసుకోవాలి. ఇవి 2 కూడా 13/6.5 పొడవు వెడల్పులతోటి తీసుకొని పై వైపున ఒక వైపు మాత్రమే పైపింగ్ అనేది చేసుకొని దీనికి జిప్ యాడ్ చేసుకోవాలి. ఇలా 2 పాకెట్స్ కుట్టిన తర్వాత చుట్టూ రౌండ్గా పైపింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఒక సింగిల్ పీస్ని దీనికి జాయింట్ అయితే చేసుకోవాలి. దీనికి గాను నేను 8/4.5 తీసుకొని మధ్యలో ఒక కవర్, కింద లైనింగ్, పైన మెయిన్ క్లాత్ పెట్టి ఈ విధంగా బబుల్ షేప్లో కట్ చేసుకొని ఆ పీస్ని అయితే రెడీ చేసుకున్నాను. దీనికి వెల్క్రోని జాయింట్ అనేది చేసుకున్నామంటే మన ఆర్గనైజర్ అనేది రెడీ అవుతుంది. ఇది మనకి మల్టీపర్పస్గా యూజ్ అవుతుంది. ట్రావెలింగ్ టైంలో ఇందులో టాయిలెట్ సామాన్ కూడా పెట్టుకొని మనం తీసుకొని వెళ్ళొచ్చు. వీడియో మీకు నచ్చిందా? వీడియో ఎలా ఉన్నది అనేది మీ కామెంట్స్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.